హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఇది కూడా చిన్న వీడియో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంది. సో ఇదైతే మా ఫ్రెండ్ నవరాత్రులు చేస్తుంది, వారాహి నవరాత్రులు. సో నిన్న నైట్ వెళ్ళి నేను తీసుకొచ్చిన వీడియో, అందుకే వీడియో అయితే కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుందండి. అమ్మవారి నవరాత్రులు అయితే 9వ రోజు వచ్చేసింది. సో ఈ 9 రోజులైతే చాలా బాగా అందరు పూజలు చేసుకున్నారు కదా. పూజ ఎలా చేసుకున్నామో అలాగే ఉద్వాసన అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మనం పూజ చేసినా కూడా ఉద్వాసన కూడా అంతే ముఖ్యంగా ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి, ఏ రోజున ఇవ్వాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు వారాహి నవరాత్రులు అయితే 6వ తారీఖు స్టార్ట్ అయినాయి, 14వ తారీఖు కంప్లీట్ అవుతాయి. కానీ మనకి ఈసారి 15వ తారీఖు కూడా నవమి తిథి అనేది ఉంది. కాబట్టి ఉద్వాసన ఏ రోజు చేసుకోవాలి, 14న 15న లేక 17న అని చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి కదా. సో మనకైతే 15వ తారీఖు అంటే సోమవారం రోజైతే ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే పూజ చేసుకొని మీ శక్తి కొలది మీరు ఎన్ని రకాల వంటలు చేయగలిగితే అన్ని రకాల వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి చీర, జాకెట్ ముక్క, తాంబూలం కూడా ఉద్వాసన చేసి అమ్మవారి పీఠాన్ని అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు అయితే కదపాలండి. ఇలా కదిపిన తర్వాత మీకు దీపాలు ఉంటాయి కదా, అమ్మవారి దగ్గర ఉన్నాయి అన్ని, చిత్రపటం కానివ్వండి, అక్కడి వస్తువులు కానివ్వండి, తీయొచ్చా అని డౌట్ రావచ్చు. కానీ దీపాలు వెలుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనం చిత్రపటాలని అంటే అమ్మవారికి సంబంధించిన ఏ వస్తువులను కూడా పీఠం దగ్గర నుంచి తీయకూడదు. అంటే పీఠాన్ని కదపొచ్చు కానీ తీయకూడదు. ఎప్పుడైతే దీపాలు కొండెక్కుతాయో, నిద్రిస్తాయో అప్పుడు మాత్రమే పీఠాన్ని తీయండి. ఇంకొక విషయం అండి, ఒకవేళ మాకు 15వ తారీఖు అంటే సోమవారం రోజు నైట్ అయిపోయింది, మాకు పీఠం దగ్గర అవి ఏం సర్దుకోవడం కుదరలేదు అనుకున్న వాళ్ళు మంగళవారం రోజు కూడా సర్దుకోవచ్చు. కానీ ఇంటి బయట నుంచి అయితే అమ్మవారికి సంబంధించిన ఏ వస్తువులు కూడా బయటకైతే పంపించకండి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. చాలామంది కలశం కూడా పెట్టుకుంటారు కదా. మరి కలశం నీళ్ళు ఏం చేయాలి అంటే, కలశం నీళ్ళు అనేది ఇంట్లో మీరు చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్టు మొదల్లో పోయండి. అవి కూడా సోమవారం రోజు పోయండి. మంగళవారం రోజు అయితే ఇంట్లో నుంచి బయటకి పంపించద్దు. ఒకవేళ సోమవారం పోయడం కుదరలేదు అనుకున్న వాళ్ళు బుధవారం రోజు పోయండి. ఇంకొక విషయం అండి, మీరు ఏ రోజైతే ఉద్వాసన చేస్తారో ఆ రోజు మీకు వీలైతే అట్లీస్ట్ 5గురికన్నా లేకపోతే ఒక్కరికైనా తాంబూలం ఇవ్వండి. అంటే మేమైతే పసుబొట్టు అంటాము, అలా ఒక్కరికైతే 5గురికైతే పసుబొట్టు అయితే ఇవ్వండి, చాలా మంచిది. మా ఫ్రెండ్ అయితే ఇలా చిత్రపటాన్ని పెట్టుకొని చాలా బాగా చేసుకుంది నవరాత్రులు. వాళ్ళ ఇంటికి వెళ్తుంటేనే ఎంత బాగా అనిపించిందో, అసలు నాకు చూస్తుంటే చూడాలనిపించింది. సో చూడండి, అమ్మవారు ఆ దీపాల వెలుగులో ఎంత బాగా వెలిగిపోతున్నారో కదా. అమ్మను చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది, ఎంత బాగుందో కదా. సో ఇంతేనండి ఈ వీడియో. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటానండి, టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ అయితే నాకు కామెంట్ చేయండి.